ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 5వ వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు. ఆయన నిత్యమైన రాజు, నీతిమంతుల రాజు, పరిశుద్ధుల రాజు. పరలోకము భూలోకమంతటా ఆయనే రాజు. తండ్రి ఆయనను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజుగా అభిషేకము చేసి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు కాబట్టి మనమందరము ఆయనతో కూడా 7 రాజులమై ఉన్నాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసు క్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించినను ఆయన రాజే. ఆయన జననమును గూర్చి వినిన హేరోదు కలవరము చెందాడు. ఆయన పుట్టుక గూర్చి యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభుత్వము ఆయన భుజం మీద ఉండెనని, ఆయన బలవంతుడగు దేవుడని ప్రవచించాడు. యేసుక్రీస్తు రాజు వలె జీవించెను. యేసు ఆజ్ఞలకు భూమి ఆకాశములను లోబడినట్లుగా ఆయన మాటలో అధికారం ఉండెను. అపవిత్రాత్మలు ఆయన మాటకు లోబడి పారిపోయెను. ఆయన తన మాట ద్వారా ప్రజలను స్వస్థతపరిచెను. ఆయన ఒక్క మాట సెలవివ్వగా శతాధిపతి కుమారుడు బ్రతికెను. ఊరకుండుమని ఆయన ఒక్క మాట సెలవివ్వగా సముద్రము కూడా నిమ్మలమాయెను. యేసుక్రీస్తు జన్మించుటకు కొన్ని వందల సంవత్సరముల ముందే మీకా ప్రవక్త ఆయన జననము గూర్చి ఇలాగూ ప్రవచించెను. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చునని. అవును ప్రియులారా, ఇజ్రాయేలుని ఏలబోవు రాజులకు రాజు ఆయనే. అందువలన ఆయన యెరూషలేములో ఊరేగింపుగా వచ్చెను. ప్రజలు తమ వస్త్రములను పరిచిరి. చిన్న బిడ్డలు మట్టలను పట్టుకొని ప్రభువు నామమున వచ్చువాడు స్తుతింపబడునుగా కాని పాడిరి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. హేరోదు రాజు ఎదుట విచారణకు నిలవబడి నీవు రాజువా అని ప్రశ్నింపబడినప్పుడు యేసు ఏమాత్రము సంశయించక నీవు అన్నట్లే అని ప్రకటించెను. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది సెలవిచ్చెను. కనుక ప్రియులారా, మీరు రాజులుగాను యాజకులుగాను అభిషేకింపబడి ఉన్నారు గనుక రాజకుమారుల వలె జీవించుడి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.